గత వైసీపీ పాలనలో గంజాయిని కుటీర పరిశ్రమగా మార్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి పంటపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. విజయవాడలో డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో మహిళా పోలీసులు సైకిల్ యాత్ర నిర్వహించారు. సైకిల్ యాత్రను మంత్రులు అనిత, సత్యకుమార్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై అందరూ ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్, గంజాయిపై యువత చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఆ ఈగల్ ఆ డేగ కన్ను ప్రతి ఒక్క గాంజా మొక్క మీద కూడా ఈరోజు డేగ కన్ను పడుతుంది. ఈరోజు డ్రగ్స్ నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా, 2019-24 వరకు ఒక కుటీర పరిశ్రమల పెంచుకునే మొక్కల్లా గంజాయిలు పెంచుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క లేదు అని చెప్పడానికి ఈరోజు గర్వంగా ఒక హోమ్ మినిస్టర్గా చెప్పే స్థాయికి తీసుకొచ్చిన ఈగల్ టాస్క్ ఫోర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, అమ్మ ఆడబిడ్డలు, అదేవిధంగా పిల్లలు, మగపిల్లలు, మీ భవిష్యత్తు గురించి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మనం అందరం ఒక్కసారి డ్రగ్స్కి నో చెప్పాలి. మిత్రులారా, డ్రగ్స్ పై దండయాత్ర ఇవాళ ఈ ప్రపంచానికి డ్రగ్స్ ఒక మహమ్మారిలాగా తయారైపోయింది. మీరు 2022లో ఈ రాష్ట్రంలో 169,000 కిలోల గంజాయి దొరికిందంటే ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ రాష్ట్రంలో అద్భుతంగా ప్రగతిని సాధిస్తూ రాష్ట్రం నుంచి డ్రగ్స్ను పారదోలే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. మనం అందరం కలిసి ఈ సమాజం నుంచి డ్రగ్స్ను పారదోలాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.